రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 107 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి. అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిండ్రు, ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరాస్తా అధ్యక్ష. అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని. ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాం. వారి కొద్దిగా ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష. విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటిదాకా సెక్రటరీ కూడా 4 సార్లు సెక్రటరీలో మార్చిండ్రు. మాట్లాడుతున్నా అధ్యక్ష, నేను ఏం మాట్లాడతలేను. ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ 15 నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఒక్క ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్లో 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు. ఇది నేను రాసింది కాదు అధ్యక్ష, అనేక పేపర్లు వారు కూడా 1-2 సమయం మాట్లాడిండ్రు. 2 లక్షల మంది జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మొత్తం తగ్గిపోయిండ్రు. యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది, మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండబెట్టిండ్రు అధ్యక్ష. అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రులు ఒక మాట చెప్పిండ్రు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపిగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇలా ఈ యూనివర్సిటీ విద్యార్థులకు 3,000 రూపాయలు ఇస్తున్నారు, 1,500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా 3,000 ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా? వాళ్ళందరినీ కూడా వ్యయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు? ఇది మానవ వనరుల మీద పెట్టిన అది, కాబట్టి మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగారు. మరి వారే ఇలా ఆర్థిక శాఖ మంత్రి అయినరు, వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకో మాట కూడా చెప్పింది, ఇలా యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు, వాళ్ళు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు, పెంచుతామని చెప్తే మేము పెంచే 1,500 నుంచి 1,800 చేసి దాన్ని 3 ఏళ్ల నుంచి ₹1 రాలేదు అధ్యక్ష. వీరు వచ్చిన 15 నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీకి కానీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ₹1 రాలే, ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపినారు అధ్యక్ష. అంతే తప్ప కానీ ఎక్కడ చేయలేదు. దయచేసి విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అందరూ కూడా ఆలోచించి. సార్, నేను పల్లారాజేశ్వరరెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికి వచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు, మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష, 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరిని పట్టించుకోకపోతే టీచర్స్ని
22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలను పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీలు నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్ష. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ our commitment and the chief minister's commitment towards the social justice. అధ్యక్ష, అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి, మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంతెందుకు అధ్యక్ష, మీరు ఒక్కసారి ఆలోచించే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళి చూసొచ్చారా? మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం. అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గాలికి వదిలేలేదు అధ్యక్ష. ఆడికి ప్రత్యేకంగా వెళ్ళారు. యూనివర్సిటీ ప్రాంగణం అంతా కలేదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి, మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి 15 కోట్ల రూపాయల ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, చేస్తే బిల్డింగ్స్ రెస్టరేషన్ అయితే. ఇవి కాకుండా ఇంకొక 540 కోట్ల రూపాయలు అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్గా 100 కోర్స్ రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇది అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరందరూ వినే ఉంటారు. ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూతో నా భవిష్యత్ బహుశా ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, యాంపీ థియేటర్, లోపల ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ గేమ్స్, చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేయించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధనా సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటే దఫా బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదనుకుంటా, ఒకటే దఫా 58 స్కూల్ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాట్ ది చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, వీకర్ సెక్షన్స్, అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ 10 ఏళ్ళు విద్యాశాఖకి గాలికి వదిలేసి పట్టించుకోకుండా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ పెట్టకుండా డిఎస్సి నియమించకుండా ట్రాన్స్ఫర్స్ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా డైట్ ఛార్జెస్ పెంచకుండా కాస్మెటిక్ ఛార్జెస్ పెట్టకుండా పూర్తిగా గాలికి వదిలేసిన మీ ముఖ్యమంత్రి ఎక్కడ? అక్కడ పనిచేసి
ఈ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, దయచేసి వాస్తవాలు తెలుసుకొని మీరు ఇవన్నిటిని ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా చెప్పడమే కాకుండా నేను ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా? ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడాలి, ప్రపంచంలో అంతా గ్లోబలైజేషన్ జరుగుతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, దానికి సరిపోయేటట్టుగా మన విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచాలని ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచన చేశారా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ మొదలుపెట్టిందే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి, ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ మొదలుపెట్టి అనౌన్స్ చేయడం ఒకటే కాదు అధ్యక్ష, దానికి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషులందరినీ పిలిచి వాళ్ళందరినీ మహేంద్ర కంపెనీ లాంటి చైర్మన్ కూడా పిలిచి వారితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలను అందరినీ పిలిచి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, మా రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలో మా విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యాన్ని స్కిల్ని మీ భాగస్వామ్యంతో మీ పరిశ్రమలు కూడా కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసి ఇక్కడ నైపుణ్యం ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడ చదువుకోగానే వెంటనే మీరు రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా మీరంతా భాగస్వాములు కండి అని చెప్పి వాళ్ళు ఒప్పించి మొట్టమొదటిసారి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీలో స్టార్ట్ చేపించి ఇవాళ భవనాలు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి అధ్యక్ష. ఎవరైనా కావాలంటే ఆ ఫ్యూచర్ సిటీ పోయి చూసి రావచ్చు అధ్యక్ష. వాటితో పాటు ఐటీఐ సెంటర్స్ అధ్యక్ష, మీరు గాలికి వదిలేశారా? ఒక్కసారైనా పట్టించుకున్నారా? 10 ఏళ్ళు ఒక్కసారైనా ఐటీఐ సెంటర్స్ పట్టించుకున్నారా? మేము రాగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 65 ఐటీఐ సెంటర్స్ అన్ని కూడా పిలిచి ఇవన్నీ ఈ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉన్నటువంటి పరిశ్రమలకి ఉపయోగపడే విధంగా స్కిల్స్ తయారు చేసేటువంటి సెంటర్స్గా తయారు కావాలని చెప్పి అక్కడ కూడా మొత్తం పారిశ్రామికవేత్తలు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కావలసినటువంటి సిలబస్ని తయారు చేపించే విధంగా పొందుపరిచి ఈ 65 ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి మెషినరీని అన్నిటి కూడా శాంక్షన్ చేసి ముందుకు తీసుకొని పోతున్నటువంటి విషయం మీకు తెలియదు కాదు అధ్యక్ష. మీలాగా వీటన్నిటినీ గాలికి వదిలేసి మీరు ఒక యూనివర్సిటీ, ఆయన ఒక యూనివర్సిటీ, ఇంకొక ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వస్తే వాళ్ళకి యూనివర్సిటీలు ధారాదత్తం చేసి విద్యను అమ్ముకునే పరిస్థితులు మేము చేయలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రూపాయిని పోగేస్తాం. ఆ వేసేటువంటి ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తే రేపటి తెలంగాణ భవిష్యత్తుగా తీర్చిదిద్దే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగాం. ఈ చేసేటువంటి విషయాన్ని వదిలేసి విద్యాశాఖ చూస్తున్నారు, మీరు గాలికి వదిలేస్తున్నారు, మీకు సమయం లేదంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గరలో ఉండేటట్టుగా మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. మేము మాట్లాడే ముందే ఒక్క లైన్ మాట్లాడగానే వాళ్ళు గంటసేపు మాట్లాడితే నేను ఎక్కడ మాట్లాడితే నాకు కావాల్సిన యాంపిల్ టైం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. వారు మేము మాట్లాడిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ వస్తే 3,000 రూపాయలు చేయమని చెప్పి వారు డిమాండ్ చేసి చేసిందా లేదా అని చెప్పేసి అడిగితే తర్వాత చెప్పమంటే అది తప్ప అన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. అంతే పచ్చి అబద్ధాలు అంటే అవాస్తవాలు ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ కానట్టు వీరు మాత్రమే వీసీలు 30 మంది వీసీలను గత 2014 నుంచి 2023 వరకు వీసీలను అపాయింట్ చేసిండ్రు. మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాదిగ కమిటీకి ఉన్నట్లయితే 5 సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి వేసిండ్రు. రెండో ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాహన యూనివర్సిటీకి వేసిండ్రు. అదేవిధంగా రాతోడ్ అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా 10 years లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. మీరు నిన్న పోయి కలే దిగినని చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 4 అత్యంత పెద్ద బిల్డింగ్లు కట్టమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను 100% పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని వేసింది. 4 దళిత వీసీలను
గత ప్రభుత్వం వేసింది, బీసీలను వేసింది, మైనార్టీలను వేసింది. ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మొత్తం వైస్ ఛాన్సలర్లు 30 మందిని వేస్తే అందులో దళితులు 4 వేసింది కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు వారు ఏం మాట్లాడుతున్నారు, మొత్తం కూడా 3 లక్షల మంది ఆనాడు ఐటీ ఉద్యోగస్తులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఉద్యోగులు వచ్చింది. ఎట్లా వచ్చింది అధ్యక్ష? హైదరాబాద్ నగరంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి, టాస్క్ ను ఓపెన్ చేసి, మొత్తం ఇలా ఐటీ హబ్ తీసుకొచ్చి, మొత్తం కూడా ఇలా భారతదేశంలోనే 58,000 కోట్లకు సంబంధించిన ఇవాళ ఐటీ ఉన్నట్లయితే 2.5 లక్షల ఐటీలకు పెంచింది ఇలా గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? అదేవిధంగా వారు చెప్తున్నారు, నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మేము ఇట్లా చేసినామని చెప్తున్నారు. ఎందుకు మేము అడుగుతున్నాం? ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి? ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిండ్రు? ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా? ఇలా మీరు చెప్పినట్టు 3,000 రూపాయలకు పెంచిండ్రా? చిన్న చిన్న ఏదో చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష. అదే కాదు ఇలా ఈ యొక్క జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉన్న డ్రాప్ అవుట్సే కాకుండా ఇవాళ న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన పివి నరసింహరావు గారికి అనుగుణంగా ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క ఆశలకు అనుగుణంగా భారతదేశంలో 1980 తర్వాత అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఏం చేసింది అధ్యక్ష? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ దానిలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి అలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి.